ఇక్కడ జర జాగ్రత్త రేవంత్. ప్రభుత్వాధినేతగా రేవంత్ రెడ్డి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అలవర్చుకోవాలి. చెరువులు జలాశయాల పరిరక్షణ అవసరమే, అంత మాత్రాన ఈ విషయంలో దూకుడు తగదు. అక్రమాల పేరిట వేలాది ఇళ్లు కూల్చడం ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుంది. హైడ్రా చర్యల వల్ల ఏ పాపం తెలియని వాళ్ళు నిరాశ్రయులు అవుతున్నారు. ఫామ్ హౌస్లను, అతిథి గృహాలను నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తే కూల్చినా పర్వాలేదు, కానీ అన్ని అనుమతులతో పేదలు మధ్యతరగతి వారు నిర్మించుకున్న వాటిని, దశాబ్దాల క్రితం నిర్మించుకున్న వాటిని తొలగించాలనుకోవడం మంచిది కాదు. ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది. ఇక్కడ ఆర్కే గారు వాళ్ళ మనసులో మాట ఏదైతే చెప్పారో, నిజంగా దశాబ్దాల క్రితం అదే అన్న 1956 నుంచి 2014 వరకు ఎన్నో ఇల్లు నిర్మించుకున్నారు. మరి దీనికి కనీసం గవర్నమెంట్ ఒక రూల్ ఉంటుంది. ఎవరైనా పేద వ్యక్తులు ఒక గవర్నమెంట్ భూమిని 12 సంవత్సరాలు ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకొని దాంట్లో మీటర్ కానీ ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కానీ గ్రామ పంచాయతీ కానీ కట్టినప్పుడు అది వాళ్ళ సొంతం అయిపోతుందని కూడా ఉన్నది రూల్ ప్రకారం. మరి అట్లాంటిది 30-40 సంవత్సరాల నుంచి కట్టుకున్న వాటిని కూల్చేస్తా అంటున్నారు. నిజంగా వేటిని కూల్చచ్చు అంటే అవి నాలాలను, రోడ్లను కట్టుకున్న వాళ్ళను కూల్చేయచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ వాళ్ళు ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధి అనేది ఎంత దూరం అనేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించలేదు కదా. మరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా. మరి అప్పుడు నిర్ణయించి హద్దులు సెడి చేసిన తర్వాత కూడా ఆక్రమణలు చేస్తే దానిపైన ఉక్కు పదం ముప్పాలి. కానీ సాధారణ మధ్యతరగతి ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని కట్టుకున్న ఇళ్ళను కూడా కొడితే నువ్వెవరు బై, నువ్వు అట్లా ఇచ్చి ఇట్లా చేస్తానవు, కేసీఆర్ అనుకుంటే నువ్వు వచ్చినావు అంటే ఎట్లున్నదంటే సాధారణ ప్రజల భాష ఎట్లున్నదంటే గొర్రెలు తింటోడు పోతే బర్రెలు తింటోడు వచ్చిందని తెలంగాణలో ఒక సామెత ఉంటుంది. అట్లా ఆయన ఏదో 100 కోట్లు 1,00,000 కోట్లు మింగిపోయినా అనుకుంటే నువ్వు వచ్చి మా కట్టుబట్టలతో రోడ్ల మీద నిలబెడుతున్నావుగా అని చెప్పి సాధారణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాన్నే రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి పేపర్లో రాయడం జరిగింది. మూసీ అభివృద్ధి చేయాలనుకోవడం తప్పు కాదు, అయితే దశాబ్దాలుగా మూసీలో ఆక్రమణలు జరిగాయి, వేలాది మంది ఇళ్లను నిర్మించుకున్నారు. నిజానికి మూసీ ప్రాజెక్టును ప్రజలు కోరుకోలేదు. ఫామ్ హౌస్ల కూల్చివేతలు జరిగినప్పుడు ప్రజల్లో సానుకూల స్పందన ఏర్పడింది. అయితే హైడ్రా దూకుడు పెంచి సామాన్య ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూడా కూల్చేయడం ప్రారంభించగానే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. చెరువులు, జలాశయాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ముందుగా నిర్ణయించకుండా ఇతర శాఖల అనుమతితో నిర్మించుకున్న ఇళ్లను కూడా కూల్చడం సమర్థనీయం కాదు. ఇది అంతిమంగా ప్రజల్లో వ్యతిరేకత దారితీస్తుంది. ఇక్కడ క్లియర్గా చెప్పారు రాధాకృష్ణ. సినీ నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఫామ్ హౌస్లను, కన్వెన్షన్లను కూలగొట్టి ఆ ఫంక్షన్లను కూలగొట్టినప్పుడు సాధారణ మధ్యతరగతి ప్రజలంతా చప్పట్లు కొట్టి శబాష్ హైడ్రా మస్తు చేస్తుంది, గ్రేట్ ముఖ్యమంత్రి అని అన్నారు. పక్కన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా గ్రేట్ రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నాడు, అక్రమ వేల కోట్లు 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళు అక్రమాలు చేస్తే నియంత్రించడాన్ని ఎవరైనా కూడా హర్షిస్తారు, పేదల ప్రక్షాళన. కానీ ఏమీ లేని గూడు లేని నిరుపేదలు ₹1 పోగు చేసుకొని వాళ్ళ జీవితం అంతా కష్టార్జితంతో ఇల్లు కట్టుకుంటే దాన్ని కూడా బుల్లర్తో కూల్చివేస్తా అంటే ఎవరు కూడా హర్షించారు. మా అన్నం లేని వ్యక్తి దగ్గర నుంచి అన్నం గుంజుకుంటే ఎంత బాధ అనిపిస్తుందో, బాగా కడుపు నిన్న వానికి ఏం కాదు, కానీ కాయ కష్టం చేసుకొని ఒక కడుపుకి ఇంత ముద్ద అన్నం తినే వ్యక్తి నుంచి నోటికాడి బుక్క లాక్కుంటే ఎంత బాధ ఇబ్బంది ఉంటుందో, సో అలాంటి బాధ సామాన్యులు పడుతున్నారు. సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని అంటే ఇక్కడ ఏదైతే ప్రస్తుతం జరుగుతుందో దాన్ని కూలంకషంగా ఇక్కడ రాశాడు. రేవంత్ తక్షణమే ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి, కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలి, మొత్తం పరిస్థితిని సమీక్షించాలి. కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత బలపడక ముందే ప్రభుత్వం మేల్కోవాలి. తమది నిర్మాణాత్మక ప్రభుత్వం అయితే రేవంత్ కూల్చివేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శన ప్రజల్లో వ్యాపించకముందే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కూల్చివేతలే అజెండా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్లే అవుతుంది. కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడితే రేవంత్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన మూసీ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టడం వాంఛనీయం. వాస్తవమే, ఇప్పుడు ఒకప్పుడు మూసీ నదిలో నీళ్లు దాయేటోళ్ళు అంటారంట, మరి ఆ నీళ్ళు ఇప్పుడు ఎవరు తాగే పరిస్థితుందా? ఇప్పుడు గంగా నది ప్రక్షాళన అన్నారు, సరే అది ఎంత ప్రక్షాళన చేసినా కూడా అది సాధ్యం ఎట్లా అయితే లేదో, ఇక్కడ మూసీ రివర్లో మూసీ నదిలో నీళ్లు నింపమని ఎవరన్నా అడిగినలా? మూసీ నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ ఖ్యాతి గలుస్తా అంటే పేదల కన్నీళ్లతోటి మరి మూసీని శుద్ధి చేస్తావా అనేది కూడా ఇక్కడ రాయడం జరిగింది. దాన్ని పక్కన పెట్టాలి. ఎందుకనంటే వేల మంది అక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు, మూసీతోటే వరదలు వస్తలేవు కదా. పూడికలు తీయండి, గొలుసుకట్టు చెరువులలో మొత్తం పూడికలు తీయండి. పూడికలు తీయకుండా చెరువులను ఏం చేయకుండా చుట్టూ ఉన్న వాటిని తీసిపడేసి తర్వాత పూడికలు తీస్తానంటే ప్రజలు ఎవరు ఆశించలేరు. ఇది
ఎవరో చేసిన నేరాలకు మరెవరో శిక్షించడం సమర్థనీయం కాదు. ఆక్రమణలైనా మరేదైనా ప్రజలతో ముడిపడిన సందర్భాల్లో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి. ఇప్పుడు మూసివేసి చుట్టుపక్కల ప్రాంతాలని మట్టితో నింపి ఇల్లు నిర్మించుకున్నారు అంటే ఎవరు ఇవి? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రియల్టర్లను మీరు దోషులుగా చేయండి. ఆ రియల్ ఎస్టేట్లో వెనుక ఉండి పర్మిషన్ ఇప్పించిన రాజకీయ నాయకులని బట్టలిప్పు రోడ్ల మీద నిలబెట్టండి. పర్మిషన్ ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయండి, డిస్మిస్ చేయండి. వీళ్ళందరూ రిటైర్ అయిపోయిన డబ్బులు అమ్ముకున్నారు. కొంతమంది బ్యాంకు లోన్లు కూడా తీసుకొని కూడా ఎవరు కట్టాలి? బ్యాంకు మరి వట్టి భూమికి అయితే ఇయ్యదు కదా, కట్టుకున్న నిర్మాణానికి ఇస్తుంది. మరి ఇప్పుడు సాధారణ వ్యక్తులు మీరు కూలగొడుతున్నారు. దానిపైన బ్యాంకులోనూ రేవంత్ రెడ్డి కడతారా? మరి ముఖ్యమంత్రి కడతాడా? మరి బ్యాంకులకు నష్టం జరిగితే జాతీయ సంపదకు నష్టం జరిగినట్టే కదా. ఈ అంశాన్ని ఎవరు చెప్తలేరు. వాస్తవానికి చాలామంది ఒక వ్యక్తి అపార్ట్మెంట్కు లోన్ తీసుకొని కట్టుకున్నారు అనుకో, అపార్ట్మెంట్ కూలగొట్టిండ్లు. ఒక వ్యక్తి అపార్ట్మెంట్ తీసుకొని ఆ అపార్ట్మెంట్కు డబ్బులు ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుంది? గవర్నమెంట్ సంబంధించిన బ్యాంకు పత్రిక ప్రకటించి వేలమేస్తుంది. వేలమేసి ఆక్యుపై చేసుకొని దాన్ని పెట్టి పిలుస్తారు, పాట పెట్టి పిలిచి ఎవరు ఎక్కువ రేటు కొనుక్కుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూలగొట్టిండ్లు, వాళ్ళేమో లోన్ తీసుకొని కట్టిండ్లు. ఈ లోను ఇల్లు కొనుక్కున్న వ్యక్తి కట్టాలనా లేకపోతే కూలగొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కడతాదా అనేది కూడా ఒక విధమైన డౌట్ రేజ్ అవుతుంది. మరి బ్యాంకుకి ఎవరు డబ్బులు పే చేయాలి? ప్రభుత్వాన్ని నడపడంలో రేవంత్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను సీఎంగా కూడా వాడితే ప్రజలు హర్షించరు. సీఎం అయితే అంటే హుందాతనం ఉండాలి. కేసీఆర్ను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకోకూడదు. తమ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజామోదం ఉందా లేదా అని మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి నిజం క్లియర్గా రాసిండ్లు. గతంలో చాలామంది కూడా నాకు చెప్పిన మాట ఏంటంటే అసలు రేవంత్ రెడ్డిని చూస్తే ముఖ్యమంత్రి లాగా అనిపిస్తలేదు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. గవే మళ్ళా కేసీఆర్ మాట్లాడిన మాటలే గవే మాటలను కొంచెం మాట్లాడుతున్నారు తప్ప ముఖ్యమంత్రి అయిన తర్వాత హుందా మెయింటైన్ చేయాలి కదా. ఆయన ఇంకా ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో అధికారం రాకముందు ఏది మాట్లాడినా నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి మస్తు బూతులు మాట్లాడేది. కేసీఆర్ కంటే కేసీఆర్ అంటే పాతకాలం మనిషి, ఒక ఉద్యమకారుడు అన్న ఒక అందం ఉన్నది. కానీ మరి ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీగా ప్రతిపక్షంలో ఉన్న మాటలే తెలంగాణలో ఉన్న బూతులే మాట్లాడితే ఏమనంటే పండబెట్టి తొక్కుతా ఇంకా బూతులు అట్లాంటి మాటలు కానీ ఇంకా చెడ్డ మాటలు మాట్లాడడం వల్ల అసలు ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడు అని కూడా అనుకుంటున్నారు. ఇక్కడ రాధాకృష్ణ గారు క్లియర్గా అని చెప్పాడు, వ్యక్తులు టార్గెట్గా ప్రభుత్వాన్ని నడిపితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లక ముందే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ అధిష్టానం మేల్కోవాలి. ఇక రేవంత్ రెడ్డి గిట్లనే పాలన చేస్తే ఆయన ముఖ్యమంత్రి సీటు కింది కూడా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే సీట్లు కూడా బుల్డోజర్ కూల్చేసిన బుల్డోజర్ ఏ విధంగా అయితే ఇల్లు కూలగొడుతుందో ఆయన సీట్ను కూడా కూలగొట్టే అవకాశం ఉన్నది. సో ముఖ్యమంత్రికి పదవి గండం ఉన్నది. చాలామంది అంటున్నారు ముఖ్యమంత్రి ఆయన 5 సంవత్సరాలు ఉండలేరని. ఇట్లాంటి పనులు చేస్తే ఇంకో 5 నెలలు కూడా కష్టం. మరి అధిష్టానం కూడా కొంత నిర్ణయం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి అసలు మంచి కోసం చేస్తున్నాడా, మరి ఏం మార్పు వచ్చింది, మరి జనాలకు ఏం మంచి జరిగిందని కూడా ఆలోచిస్తున్నారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు, కొంతమంది లీడర్లు కూడా వాడోలు వీళ్ళోళ్ళు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో కొంతమంది సామాన్యులను బలి చేసి వేల కోట్లున్న రియల్టర్ల దగ్గర ఏమన్నా డబ్బులు తీసుకుంటున్నారా అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శలు చేసి సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు బాల్క సుమన్ కూడా అక్కడ హిమాయత్ సాగర్లో ఉన్న ఆనంద్ కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేదు, ఎందుకు నోటీసులు ఇచ్చారు, మరి ఎందుకు కూలగొట్టలేరు? అదేవిధంగా మీ అన్న తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు కూడా నోటీసులు ఇచ్చారు. సామాన్యులకేమో నోటీసులు ఇవ్వకుండా కూలగొడితే ఆయనకు నోటీసులు ఇచ్చిండు, కోర్టుకు పోయే అవకాశం ఇచ్చిండు. మరి ఎందుకు కూలగొట్టలేదు? లేదు అని అంటే రియల్టర్లతోటి బడా వెంచర్లు ఉన్న అధినేతలతోటి ఏమన్నా ఒప్పందాలు చేసుకుంటున్నారు, సామాన్యులను బలి చేస్తూ మిమ్మల్ని కూడా వేల కోట్ల ఆస్తులు నష్టం చేస్తా అని భయభ్రాంతులకు గురి చేసి ఒక హైడ్రామా క్రియేట్ చేసి హైటెన్షన్ క్రియేట్ చేస్తే కోట్లు దండుకుంటున్నావా అని కూడా ప్రతిపక్షాల పార్టీ నుంచి వస్తున్న విమర్శలు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తగ్గాలి, హైడ్రాను వెనక్కి పంపించాలి. ఎందుకనంటే హైడ్రా అనేది కోట్ల విలువైన భూములను ఆక్రమించిన పైన ఉక్కుపాదం మోపాలి. ఇన్కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు రాష్ట్రమంతా చప్పట్లు కొడితే సామాన్యులపైన వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పులు తీసే విధంగా ఉన్నదని కూడా ప్రజలు అనుకుంటారు. మనకు కావాల్సింది చప్పట్లు, చెప్పులు కాదు అనేది కూడా గుర్తు చేసుకోవాలి.